హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోడ్ విత్ రాహుల్. ఈ వీడియోలో మనం సార్టింగ్ టెక్నిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం, ఎస్పెషల్లీ బబుల్ సార్ట్. అయితే మరి ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ స్టార్టెడ్. Sorting is nothing but arranging the data in ascending or descending order. ప్రోగ్రామింగ్లో సార్టింగ్ టెక్నిక్స్ టోటల్ 5 ఉన్నాయి. దే ఆర్ బబుల్ సార్ట్, సెలక్షన్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, క్విక్ సార్ట్ అండ్ మెర్జ్ సార్ట్. వీటిల్లో ఫస్ట్ 3 టెక్నిక్స్ అనేవి బేసిక్స్ అండ్ ద రిమైనింగ్ 2 ఆర్ అడ్వాన్స్డ్. వీటన్నిటికీ టైం కాంప్లెక్సిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. సో అది కొంచెం అడ్వాన్స్ టాపిక్ కేటగిరీలో వస్తుంది. అందుకే మనం ఈ సిరీస్లో ఫస్ట్ 3 టెక్నిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం బబుల్ సార్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో బేసికలీ బబుల్ సార్ట్ అనేది ఈ సెట్ ఆఫ్ రూల్స్ మీద వర్క్ అవుతుంది. ఫస్ట్ ఒక n-1 లూప్ రన్ చేయాలి. ఆ తర్వాత అడ్జసెంట్ ఎలిమెంట్స్ని కంపేర్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ ఉన్న ఎలిమెంట్ని దాని తర్వాత ఉన్న ఎలిమెంట్తో కంపేర్ చేసి వాటిని స్వాప్ చేయాలి. ఇదంతా మనం థియరిటికల్గా చదివితే అర్థం కాదు, ప్రాక్టికల్గా చేసి చూడాలి. సో ఇప్పుడు దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. లెట్స్ సపోజ్ దిస్ ఈస్ ద గివెన్ అరే. ఇప్పుడు బబుల్ సార్ట్ అనేది ఈ అరేని ఎలా సార్ట్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ స్టెప్, పర్ఫార్మింగ్ n-1 ఐటరేషన్స్. అంటే మనం లూప్స్ని క్రియేట్ చేయాలి. ఈ లూప్ అనేది అరేలో ట్రావర్స్ చేయడానికి యూస్ చేస్తాం. సో అప్పుడే మనం అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని సార్ట్ చేయొచ్చు. స్టెప్ 2, కంపేరింగ్ అడ్జసెంట్ ఎలిమెంట్స్. అంటే ఈ అరేలో ఉన్న ఎలిమెంట్స్ని కంపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3కి 1 అనేది అడ్జసెంట్ ఎలిమెంట్ అండ్ 5కి 4 అనేది అడ్జసెంట్ ఎలిమెంట్. సో బబుల్ సార్ట్లో కండిషన్ ఏంటంటే అడ్జసెంట్ ఎలిమెంట్స్ని కంపేర్ చేయడం. ఇన్ సింపుల్ వర్డ్స్, ఈ పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ కన్నా పెద్దదైతే వాటిని స్వాప్ చేయాలి. ఈ 3 స్టెప్స్ అనేది మన అరేలో ఎలిమెంట్స్ అన్ని సార్ట్ అయ్యేంత వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ లాజిక్ ఆఫ్ బబుల్ సార్ట్. ఇప్పుడు దీన్ని కోడ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ అరేని బబుల్ సార్ట్ అప్లై చేసే ముందు ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేద్దాం. ఇప్పుడు ఈ అరేకి బబుల్ సార్ట్ అప్లై చేద్దాం. ఓకే, డోంట్ వరీ. ఇప్పుడు అసలు ఈ కోడ్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకుందాం అండ్ దాన్ని విజువలైజ్ చేసి చూద్దాం. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, మనం ఈ అరేలో ఎలిమెంట్స్ని సార్ట్ చేయాలంటే 2 పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తూ వెళ్ళాలి. సో మనం ఒక లూప్ని యూస్ చేస్తే ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ ద్వారా ట్రావర్స్ చేయొచ్చు. అదే మనం 2 లూప్స్ని యూస్ చేస్తే 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తూ వెళ్ళొచ్చు. ఎందుకంటే ఫస్ట్ లూప్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ నుండి స్టార్ట్ అవుతుంది అండ్ సెకండ్ లూప్ అనేది సెకండ్ ఎలిమెంట్ నుండి స్టార్ట్ అవుతుంది. నౌ కమింగ్ టు ద మెయిన్ పార్ట్. ఈ 2 లూప్స్ అనేవి మనకి 2 ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడే మనం ఆ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేయడానికి కోడ్ రాయాలి. ఫస్ట్ ఎలిమెంట్ ఒకవేళ సెకండ్ ఎలిమెంట్ కన్నా పెద్దదైతే వాటిని స్వాప్ చేయాలి. సో 2 నంబర్స్ని ఎలా స్వాప్ చేయాలో మనం ప్రీవియస్ లెక్చర్స్లోనే తెలుసుకున్నాం. సింపుల్గా టెంప్ అనే ఒక థర్డ్ వేరియబుల్ని యూస్ చేసి 2 నంబర్స్ని స్వాప్ చేయొచ్చు. సో దిస్ ఇస్ హౌ ద బబుల్ సార్ట్ అల్గోరిథం వర్క్స్. ఇప్పుడు ఫైనల్గా సార్టెడ్ అరేని స్క్రీన్ మీద ప్రింట్ చేద్దాం. సో దిస్ ఈస్ హౌ ద కోడ్ లుక్స్ లైక్. Now save, compile and run. As you see on the screen, మనం ఇచ్చిన అరే అనేది అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అయింది. హెన్స్ అవర్ కోడ్ వర్క్స్ ప్రాపర్లీ. నౌ దేర్ ఈస్ ఎ స్మాల్ హోంవర్క్ ఫర్ యూ. ఇప్పుడు ఇదే అరేని డిసెండింగ్ ఆర్డర్లో రావాలంటే కోడ్లో ఏం చేంజెస్ చేయాలో కింద కామెంట్స్లో చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ లెక్చర్లో మనం సెలక్షన్ సార్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ బాగుపడాలనుకున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. See you in the next lecture. Till then, Rahul this side signing off.